నమస్కారం. న్యాయ సేవ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన అంశం స్పెషల్ సుప్రీంకోర్టు లోక్ అదాలత్ న్యాయ సహాయం. ఈ అంశంపై సలహాలు సూచనలు అందించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ సివిల్ జడ్జ్, తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవా పరిపాలనాధికారి హైదరాబాద్ శ్రీమతి జి కళాచన్ గారు, అలాగే న్యాయవాది స్వేచ్ఛారక్ష ఫౌండేషన్ వ్యవస్థాపకులు జి సుభాష్ చంద్రబోస్ గారు. వారిచ్చే విలువైన సలహాలు సూచనలు స్వీకరిద్దాం. సుభాష్ చంద్రబోస్ గారు, జడ్జి గారు, ఈరోజు ఒక స్పెషల్ ఉందండి. మనం న్యాయ సేవ కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఈరోజు 14 సంవత్సరాలు పూర్తి చేసుకొని 15 సంవత్సరాలకు అడుగు పెడుతున్నాం. ఇంకా మన కార్యక్రమంలోకి మొదలు పెడితే ఈరోజు స్పెషల్గా సుప్రీంకోర్టు అదాలత్ అని ఈరోజు మొట్టమొదటిసారిగా ఈ లోక్ అదాలత్ ప్రవేశపెట్టారు దేశవ్యాప్తంగా. అసలు దీని ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ సుప్రీంకోర్టు లోక్ అదాలత్ జరుపుకుంటున్నారు? మొదటగా ఈటీవీ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ 14 సంవత్సరాలు నిర్విఘ్నంగా ఈ కార్యక్రమం జరుపుకున్నందుకు మా జ్యుడిషియల్ తరఫు నుంచి శుభాకాంక్షలు తెలుపుకుంటూ కార్యక్రమానికి మొదలు పెడుతున్నాం. మనకు సుప్రీంకోర్టు నెలకొల్పబడి ఎస్టాబ్లిష్ అయ్యి 75 ఇయర్స్ అవుతుంది. సో ఈ 75వ సంవత్సరం నడుస్తుంది కాబట్టి సుప్రీంకోర్టు వారు స్పెషల్గా లోక్ అదాలత్ కండక్ట్ చేస్తున్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేరుకుపోయిన కేసులను అన్ని ఎక్కడెక్కడైతే పెండింగ్ కేసెస్ ఉన్నాయో దేశవ్యాప్తంగా, నాట్ ఓన్లీ సుప్రీంకోర్టులో కాకుండా అన్ని రాష్ట్రాలలో ఉన్న పేరుకుపోయిన కేసెస్లన్నింటినీ ప్రత్యామ్నాయ విధానంలో ప్రత్యామ్నాయ వివాద పరిష్కార యంత్రాంగాన్ని బట్టి, అంటే రాజీ మార్గమే రాజమార్గం అనేది మనకు అందరికీ నినాదము. మన రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే. మనము ప్రతి 2 నెలలకు ఒకసారి లోక్ అదాలత్ జరుపుకుంటున్నాము. ఈసారి మాత్రము సుప్రీంకోర్టు వారు వారి దగ్గర ఉన్న అన్ని రాష్ట్రాలకు సంబంధించిన కేసులు, సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్న కేసెస్ కి సంబంధించి స్పెషల్ గా లోక్ అదాలత్ కండక్ట్ చేస్తున్నారు. ఓకే, ఇది 29 జూలై నుండి 3 ఆగస్టు వరకు కండక్ట్ చేయబడుతుంది, జరుగుతుంది. దీనికోసమని స్పెషల్గా మాకు ఏ పరిష్కరించదగ్గ కేసులని సుప్రీంకోర్టు వారే లిస్టు చేయబడి ప్రతి రాష్ట్రానికి లిస్టులో పంపించారు. మేము మన రాష్ట్రానికి సంబంధించి మెంబర్ సెక్రటరీ గారు శ్రీ పంచాక్షరి గారు నోడల్ ఆఫీసర్గా ఎన్నుకోబడ్డారు. సార్ ఆధ్వర్యంలో స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, మన రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారు అందరికీ పార్టీస్కి అందరికీ నోటీసెస్ సర్వ్ చేయబడింది. త్రూ డిస్ట్రిక్ట్స్ లీగల్ సర్వీసెస్ ద్వారా మేము అందరికీ నోటీసెస్ సర్వ్ చేశాము. ఎందుకు వాళ్ళని మేము డిస్ట్రిక్ట్స్ లీగల్ సర్వీసెస్ ద్వారా ఇచ్చాము అంటే, ప్రజలు ఎక్కడెక్కడో పార్టీస్ ఒక ఢిల్లీలోనే లేరు, కేసులు సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్నా కానీ ఢిల్లీలో ఉండట్లేరు, ఎక్కడెక్కడో ఉంటున్నారు. వాళ్ళకి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి దగ్గరలో ఉన్న మండల్ లీగల్ సర్వీసెస్ కానీ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్లో కానీ వాళ్ళు అపియర్ అయ్యే విధంగా వాళ్ళు ఉన్న ఏరియాలకి మేము నోటీసెస్ సర్వ్ చేసి వాళ్ళకి అక్కడ అపియర్ అవ్వడానికి మేము కన్వీనియన్స్, వాళ్ళకి అవకాశం కల్పించి, వాళ్ళు ఒకవేళకు రాజీ కాబడతారు, రాజీ చేసుకోదగ్గ విషయాలు ఉన్నాయి, వాళ్ళు రాజీ చేసుకోవాలని అనుకుంటున్నారు అన్నప్పుడు వాళ్ళకి ఎక్కడైతే దగ్గరలో ఉందో ఆ న్యాయ సేవా సంస్థ దగ్గరికి చేరుకొని వాళ్ళ రాజీ విషయాలు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే, వాళ్ళకి తెలియపరిస్తే, వాళ్ళు మాకు ఏదైతే రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఉందో వాళ్ళు మాకు ఇన్ఫార్మ్ చేస్తారు. వాటిని మేము ఫస్ట్ మేము ఒక కన్సెంట్ ఫామ్ ఇస్తాం, అంటే మేము రాజీ చేసుకోవడానికి రెడీగా ఉన్నాము అనేది. కన్సెంట్ ఫామ్ తర్వాత వాళ్ళు ఆ కన్సెంట్ ఫామ్ తీసుకున్న తర్వాత మేము ఒక సెటిల్మెంట్ ఫామ్ ఇస్తున్నాం. ఓకే, సెటిల్మెంట్ ఫామ్ లో ఏంటంటే వాళ్ళు ఏ టర్మ్స్ అండ్ కండిషన్స్ లో రాజీ అవుతున్నారు అవి రాసి పంపించడానికి ఇద్దరు పార్టీస్ ఒక దాంట్లో సెటిల్మెంట్ ఫామ్స్ లో మేము ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ద్వారా సెటిల్ చేసుకుంటాం. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ కన్సెంట్ ఫాము, సెటిల్మెంట్ ఫామ్ ని మేము సుప్రీంకోర్టుకి పంపిస్తున్నాం. వీటిని చూసుకొని వాళ్ళు కాజ్ లిస్ట్ రెడీ చేసుకుంటున్నారు. ప్రతి రాష్ట్రంలో ఇంత జనాలు రెడీ ఉన్నారు. 29 నుంచి 3 వరకు వీళ్ళు ఇచ్చిన ఫోన్ నంబర్స్, వీళ్ళ ఐడి ప్రూఫ్స్ అన్ని పంపిస్తున్నాం మేము ఆ సెటిల్మెంట్ ఫామ్ తో పాటు. వాళ్ళు ఒకవేళకు పార్టీస్ కి ఇబ్బంది లేదు, మేము డైరెక్ట్ గా ఫిజికల్ గా ఢిల్లీలో సుప్రీంకోర్టు ముందు అపియర్ అవుతాము అని అనుకుంటే అక్కడ ఫిజికల్ గా అపియర్ అయ్యే ఛాన్సెస్ ఉంది.
లేదు మాకు ఇబ్బంది అవుతుంది అంటే వాళ్ళు ఎక్కడున్నారో అక్కడ లోక్ అదాలత్ దగ్గర కానీ, లేదు హైదరాబాద్కు రాగలుగుతారు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థకు రాగలిగిన వాళ్ళకి రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వరకు రావచ్చు. అది ఏది వీలు కాలేదు అంటే మేము హైబ్రిడ్ మోడ్లో కూడా కండక్ట్ చేస్తున్నాం. హైబ్రిడ్ మోడ్ అంటే ఏంటంటే వర్చువల్లీ, ఫోన్ ద్వారా, లేదా వాళ్ళు సుప్రీంకోర్టు వాళ్ళు మనకు ఒక లింక్ ఇస్తారు. ఆ రోజు 29 నుంచి ఆగస్టు 3 వరకు ఆ లింక్ యాక్టివ్ లో ఉంటది. ప్రతి రాష్ట్రానికి ఒక లింక్ ఇస్తారు. ఆ లింక్ ని మేము ప్రతి డిస్ట్రిక్ట్ కి, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ కి మేము సప్లై చేస్తున్నాం, అంటే మేము ఫార్వర్డ్ చేస్తాము. వాళ్ళు ఆ లింక్ ద్వారా సుప్రీంకోర్టు న్యాయ సేవకి అప్రోచ్ అవ్వచ్చు. అక్కడ కండక్ట్ అవుతున్నప్పుడు వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ అక్కడికి కూడా చెప్పుకోవచ్చు. అది వీలు కాదు అన్నప్పుడు మేము వాళ్ళు ఇచ్చిన సెటిల్మెంట్ ఫామ్ ని బేస్ చేసుకుని అవార్డు పాస్ చేసే విధంగా ఇది డిజైన్ చేయబడింది. ఓకే. అలాగే ఇందులో ఈ స్పెషల్ అంటే సుప్రీంకోర్టు స్పెషల్ అదాలత్లో, లోకల్ అదాలత్లో ఎలాంటి కేసులు పరిష్కరించబడతాయంటారు? ఇందులో అన్ని రకాల కేసులు ఏవైతే సుప్రీంకోర్టు ముందు పెండింగ్ లో ఉన్నాయో, మోస్ట్లీ మ్యాట్రిమోనియల్ అంటే వివాహ సంబంధమే, ఆస్తి సంబంధమే, ఆస్తి తగాదాలు, తర్వాత ఈ భూసేకరణ అంటారు, ల్యాండ్ అక్విజిషన్ కేసెస్, తర్వాత యాక్సిడెంట్ కేసులు, ప్రమాద బీమా, ఇన్సూరెన్స్ కేసులు, తర్వాత అన్ని కాంపౌండబుల్ కేసెస్. అంటే కాంపౌండబుల్ కేసెస్ అంటే ఏవైతే రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు ఉంటాయో అవి. అన్నిటిలో కూడా ఇవి రాజీ జరుగుతున్నాయి. ఎక్కువ మటుకు ట్రాన్స్ఫర్ పిటిషన్స్ అనేటివి పెండింగ్ లో ఉన్నాయి. క్రిమినల్ ట్రాన్స్ఫర్ పిటిషన్స్ అండ్ సివిల్ ట్రాన్స్ఫర్ పిటిషన్స్. ఈ ట్రాన్స్ఫర్ పిటిషన్స్ ఏంటంటే ఇప్పుడు ఇద్దరు భార్యాభర్తలు మధ్యలో గొడవలు జరుగుతున్నాయి. ఒకరు మన రాష్ట్రంలో ఉన్నారు. ఇప్పుడు ఫస్ట్ అయితే ఆంధ్రప్రదేశ్ ఒక ఉమ్మడి రాష్ట్రంగా ఉండింది. సో అప్పుడు ఒకటే మనకు హైకోర్టు ఉండింది. కొన్ని కేసెస్ అప్పటివి పెండింగ్ ఉన్నాయి, ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నవి ఉన్నాయి. ఇప్పుడు ఒక పార్టీ, ఒక హస్బెండ్ తెలంగాణలో ఉండొచ్చు, వైఫ్ మహారాష్ట్రలో ఉండొచ్చు. హస్బెండ్ ఇక్కడ 2 కేసులు వేసాడు, డైవర్స్ కేసు వేసాడు, లేదా రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ వచ్చి నాతో కలిసి ఉండడానికి ఒక కేసు వేసాడు. వైఫ్ వచ్చేసి ఆ రాష్ట్రంలో డివిసి వేస్తుంది, గృహ అదే మెయింటెనెన్స్ కేసు వేస్తుంది, గృహహింస చట్టం కింద ఒక కేసు పెడుతుంది, కస్టడీ కింద పిల్లల కస్టడీ కోసం ఒకటి ఇవ్వాలని ఒక కేసు పెడుతుంది. మహారాష్ట్రలో 3 కేసులు ఉన్నాయి, ఇక్కడ ఒక కేసు ఉంది. అలాంటప్పుడు ఇద్దరు పార్టీలు అటు ఇటు తిరగడానికి ఇబ్బంది అవుతుంది. మోస్ట్లీ వైఫ్ ఏం చేస్తుందంటే, నేను ఒక లేడీని ఉన్నాను, ఆర్ ఎనీ పార్టీ, ఇప్పుడు ఈ హస్బెండ్ కైనా గానీ ఫిజికల్ గా అవ్వలేదు, అతను ఏదైనా సఫర్ అవుతున్నాడు, నేను మహారాష్ట్ర వెళ్ళలేను, ఆ కేసులు ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయండి అని కేసు పెట్టొచ్చు. లేదా వైఫ్, నేను ప్రతిసారి నా పిల్లల్ని తీసుకొని తెలంగాణకి రాలేను కాబట్టి నాకు మహారాష్ట్రకి ట్రాన్స్ఫర్ చేయండి. ఇలాంటి పిటిషన్స్ చాలా ఉన్నాయి అక్కడ. ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి కేసెస్ ట్రాన్స్ఫర్ చేయండి అని కొన్ని కారణాల వల్ల అడుగుతున్నారు. అలాంటి కేసుల వల్ల ఈ లోవర్ కోర్టులో ఉన్న కేసెస్ అన్ని పెండింగ్ లో పడిపోతున్నాయి. ట్రాన్స్ఫర్ పిటిషన్ అక్కడ పెండింగ్ ఉండేసరికి ఇక్కడికి వచ్చేసరికి స్టేలు ఇవ్వడం గానీ అలాంటివి జరుగుతున్నాయి. సో ఇవి ప్రోగ్రెస్ అవ్వట్లేదు. సుప్రీంకోర్టు వారు ఏం చేస్తున్నారంటే, ఒకవేళకి ఇద్దరు పార్టీలో ఎవరికైనా ఒకరికి అభ్యంతరం లేదు అంటే, ఇప్పుడు కేసు వేసిన వాళ్ళకి నాకు అభ్యంతరం లేదు, నేను విత్డ్రా చేసుకుంటా అన్నా గానీ అది సెటిల్మెంట్ అవుతుంది. లేదు అదర్ సైడ్ మీద ఎవరికైతే రెస్పాండెంట్ ఉన్నాడో, నాకు అభ్యంతరం లేదు, ఇది ఈ తెలంగాణ నుంచి మహారాష్ట్ర వెళ్ళడానికి ఎక్కడైతే నా వైఫ్ ఉంటుందో అక్కడికి ట్రాన్స్ఫర్ చేసి నాకు అభ్యంతరం లేదు అని అంటే అక్కడ కేసు సెటిల్ అయిపోతుంది. అంటే లోవర్ కోర్టులో ఉన్న కేసెస్ క్లియర్ అయిపోతుంది. ఇంకా సుప్రీంకోర్టు వాళ్ళ ఉద్దేశం ఇక్కడ ఏంటి అంటే, మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్ కాబట్టి, వివాహ సంబంధమైన ఈ ఒక్క ట్రాన్స్ఫర్ పిటిషన్ ని పరిగణలోకి తీసుకుంటూ మిగతా కేసెస్ లో కూడా సెటిల్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అని మేము చూస్తున్నాం. మాకు ఆ డైరెక్షన్స్ ఇచ్చారు. పార్టీస్ ని మీరు సెటిల్ చేయండి, మీడియేట్ చేయండి, అంటే వాళ్ళిద్దరి మధ్యలో సమన్వయం కుదిరేలాగా చూడండి అని. మేము ఆ దిశలో చాలా మటుకు వర్చువల్ గా, అంటే ఆన్లైన్ మీటింగ్స్ కండక్ట్ చేశాము. ఫిజికల్ గా పార్టీస్ వస్తున్నారు, వాళ్ళతో కూడా మేము కండక్ట్ చేశాము. ఇప్పటి వరకు ఒక 200-300 మీటింగ్స్ కండక్ట్ చేశాము. ఒక
ఒక 4-5 కేసులలో సెటిల్ చేశాము. మ్మ్. ఒక సంతోషించదగ్గ విషయం ఏంటంటే ఒక జంట, అమ్మాయి ఆంధ్రాలో ఉంటుంది, అబ్బాయి తెలంగాణలో ఉంటారు. వాళ్ళు అమికబుల్గా సెటిల్ అయ్యి ఇద్దరు కలిసి జీవనం సాగించడానికి ముందుకు వచ్చారు. అది ఒక సంతోషాన్ని ఇచ్చింది, అంటే ఒక జంటని కలపగలిగాము అని. ఓకే. ఈ విధంగా సుప్రీంకోర్టు వాళ్ళు తీసుకున్న నిర్ణయం వల్ల జీవితాలు మెరుగుపడుతున్నాయి, వాళ్ళ లైఫ్ సెట్ అవుతుంది అని ఆనందంగా ఉంది. ఓకే. సుభాష్ చంద్రబోస్ గారు, ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు స్పెషల్ లోక్ అదాలత్లో ఇరు పార్టీల వారు కంపల్సరీ అటెండ్ అవ్వాల్సిన పరిస్థితి ఉందా? ఇంతకుముందు మనకు జడ్జి గారు చెప్పినట్టుగా అవకాశం ఉన్న వాళ్ళు సుప్రీంకోర్టు ఢిల్లీకి పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే అవకాశం వచ్చింది కదా కాంప్రమైజ్ రాజ్యమార్గంలో ఒక సుప్రీంకోర్టు అంటే సర్వోన్నత అత్యున్నత న్యాయస్థానం దేశం మొత్తానికి, అంత ఆ స్టేజ్లో ఇంకా అక్కడ తప్పిన తర్వాత వేరే ఫైనల్ అప్రోచ్ అవ్వడానికి లేదు. మన వివాదం పూర్తి అవుతుంది, ఢిల్లీని కూడా చూసి వద్దాం అనుకునే వాళ్ళు ఆనందంగా వెళ్ళి అక్కడ సెటిల్ చేసుకొని హ్యాపీగా ఢిల్లీని చూసి రావాలనుకుంటే వెళ్ళొచ్చు. లేదు అనుకుంటే ఇంతకుముందు జడ్జి గారు చెప్పినట్టుగా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీలో కానీ, లేకపోతే హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ వారి ముందు కానీ అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు వీడియో లింక్ విధానం ద్వారా, లింక్ ఇస్తున్నారు కదా, ఆ వీడియో లింకేజ్ విధానం ద్వారా, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పార్టీస్ కన్సెంట్ తీసుకొని, వాళ్ళు వేరే స్టేట్లో ఉన్నా సరే ఇద్దరు ఒకే లీగల్ సర్వీసెస్కి రావాలని లేదు. ఒకరు ఆంధ్రప్రదేశ్లో ఉండొచ్చు, ఒకరు తెలంగాణలో ఉండొచ్చు, ఒకరు తెలంగాణ, ఇంకోరు బాంబేలో ఉండొచ్చు. ఎవరు ఎక్కడున్నా కానీ వీళ్ళిద్దరిని డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నా కానీ వీడియో లింకేజ్ ద్వారా విర్చువల్గా కనెక్ట్ చేసుకొని లింకేజ్ ద్వారా సెటిల్ చేసుకొని ఒకే ప్లేస్లో అటెండ్ కావాలని లేదు. ఇద్దరు వేరే వేరే దగ్గర ఉన్న ఆ లీగల్ సర్వీసెస్ అథారిటీ, కన్సర్న్ లీగల్ సర్వీసెస్ ముందుకు వెళ్ళాలి వాళ్ళు. హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ అనుకోండి, లేకపోతే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ అనుకోండి. అక్కడ వెళ్ళిన తర్వాత ఈ లింకేజ్ ద్వారా ఇది పరిష్కారం టర్మ్స్ రికార్డ్ చేసుకొని కాంప్రమైజ్ చేసి సెటిల్మెంట్ చేయడం జరుగుతుంది. వీలైతే ఒకేసారి నేరుగా సుప్రీంకోర్టును కూడా అప్రోచ్ కావచ్చు. ఇది విధానం. ఒక కాల్ తీసుకుందాం అండి. తిరుపతి నుంచి రామయ్య గారు. హలో రామయ్య గారు, నమస్తే అండి, చెప్పండి. నమస్కారం మేడం. చెప్పండి. అదే మేడం గారిని అడగాలనుకున్నాను మేడం. అడగండి. నమస్కారం మేడం. మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి రామయ్య గారు. సరే మేడం. ఇప్పుడు మాట్లాడండి. గూడూరు నెల్లూరు జిల్లా గూడూరులో నెల్లూరు జిల్లా గూడూరులో టౌన్ ఏసీజీ కోర్టులో కేసు ఉంది మేడం. మా మరదలు నాది అది ఆస్తి విషయమై గిఫ్ట్ డీడీ మా తమ్ముడు చేశాడు. అదాలత్ పోతామంటే ఆమె అబ్నార్మల్ గా అవుతుంది ఆస్తిని. ఇప్పుడు కేసు ఏమంటే మా తల్లి గారిది రైస్ మిల్ సార్. మా రైస్ మిల్ అయితే 2002లో మా తల్లి అందరికి పంచేసింది, మా తమ్ముడికి, నాకు, మా చెల్లెళ్ళకి. సెటిల్మెంట్ డీడ్ బాగా పంపకం అయిపోయింది 2002లో. ఆ సంవత్సరమే వాడు కూడా నాకు వాడికి వచ్చిన బాగా కాబట్టి ఆ రోజే నాకు గొప్ప చేసేసాడు. సెటిల్మెంట్ గిఫ్ట్ డీడ్ కింద చేసేసి 6 నెలల తర్వాత చనిపోయాడు మా తమ్ముడు. గిఫ్ట్ డీడ్ చేసేసి చనిపోయాడు 6 నెలల తర్వాత. 2002లో జరిగింది మేడం గారు. గిఫ్ట్ డీడ్ అని మా మరదలు 2015లో అంటే 13.5 సంవత్సరం తర్వాత గూడూరు 7th AG లో మా బాబు మోసం చేశాడు అని మాకు రావాలి ఆస్తి అని 2015లో వేసింది మేడం. అది మేడం అది లోక్ అదాలత్ రమ్మంటే ₹1,00,000 అవుతుంది, మా వల్ల కావకుండా. అది ఎంత మేడం అని అడగాలి. జడ్జి గారు, ఆమెకి ఇది ఎలిజిబుల్ ఉందా లేదా? 13.5 సంవత్సరం అర్థమైందండి. ఇంటి పనులు జడ్జి గారు చెప్తున్నారు వినండి. రామయ్య గారు, జడ్జి గారు చెప్తున్నారు వినండి. రామన్న గారు, లోక్ అదాలత్ సెటిల్మెంట్ అంటే ఇరు పార్టీలు మనస్పూర్వకంగా సెటిల్ చేసుకోవడం అండి. ఇద్దరు కూడాను మీరు ముందుకొచ్చి సెటిల్ చేసుకుంటేనే లోక్ అదాలత్ అండి. ఇప్పుడు ఆమె ₹1,00,00,000 అడిగిందా ఏంటి కాదు, మీరు ఎంతకు సెటిల్ అవుతారు, తను ఎంతకు వస్తుంది, ఇద్దరు కూర్చొని మాట్లాడాలి. ఒకవేళ తను రావట్లేదు అంటే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్లో మీడియేషన్ ఉంటుందండి. అంటే జడ్జెస్ కూర్చోబెట్టి మాట్లాడతారు మీకు ఇద్దరికి కాన్సిక్వెన్సెస్, ఇలా సెటిల్ చేసుకుంటే బెనిఫిట్ ఏంటి,
దీనివల్ల ఉపయోగాలు ఏంటి అనేది మీ ఇద్దరికి చెప్తారు. కాబట్టి మీరు మీ దగ్గరలో ఉన్న న్యాయ సేవా సంస్థకు చేరుకుంటే అక్కడ మిమ్మల్ని ఇద్దరిని కూర్చోబెట్టి అంటే ఇది సక్సెస్ అవుతుందా లేదా కేసు వివరాలు అంటే డీప్గా వెళ్ళరు. కాకపోతే దాని యొక్క ఉపయోగాలు, ఒకవేళ సెటిల్ చేసుకుంటే ఏంటి ఉపయోగాలు, చేసుకోకపోతే ఏంటి నష్టాలు అనేది క్లియర్గా చెప్తూ ఇద్దరు పార్టీస్ని రాజీ కుదర్చడానికి ట్రై చేస్తారు. కాబట్టి మీరు న్యాయ సేవా సంస్థకు అప్రోచ్ అవ్వడం బెస్ట్. అదే మీరు మీరు మాట్లాడుకుంటే సెటిల్ అవ్వలేదు అనుకోండి, ఎక్స్పర్ట్స్ ఉంటారు మీడియేటర్స్, వాళ్ళ ద్వారా సెటిల్ చేయించడానికి ట్రై చేస్తారు. హలో రామయ్య గారు, రామయ్య గారు మీరు ఒక్కసారి లోక్ అదాలత్ లో వెళ్లి కలవండి. న్యాయ సేవా అధికార సంస్థ ఉంటుంది ప్రతి జిల్లా కోర్టులో. వీలు పడలేదు అంటే కోర్టులో ఇంకా ట్రయల్ ద్వారానే సెటిల్ అవుతుందండి. ఇంకా అది మరొక కాల్ తీసుకుందాం అండి. అనంతపూర్ నుంచి మాధవి గారు. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. మేడం ఏం లేదు, మా అమ్మది పుట్టినింటి ఆస్తి ఉంది మేడం. అంతాను అమ్మకు పుట్టినింటి తరఫున ఆస్తి ఉంది. ఓకే. అంతా ఉంటే మాకు మేము అమ్మకు 4 కూతుర్లు, 4 కూతుర్లు అంటే చెరో కొంచెం అందరికి ఇచ్చింది. అంటే పాస్బుక్ లో అయితే చేసి ఇవ్వలేదు, ఇంకా అది చిక్కులు పడింది, అది దాంట్లో. ఇప్పుడు అమ్మకి అది పాస్ రిలీజ్ అయింది అని వచ్చిందండి జీవను, అందుకు అమ్మ చేసిస్తానని చెప్తుంది మేడం. అమ్మ జీవనాధార కోసం 2 ప్లేస్ తీసేసుకోయింది. తీసేసుకుంటే అవి ఇప్పుడు కొంచెం హెల్త్ బాగాలేదని అమ్మ అవి ప్లేస్ నేను అమ్ముకుంటాను అని చెప్తాను మేడం. అందరికి పాస్బుక్ చేసి నా ప్లేస్ నేను అమ్ముకుంటాను అని చెప్తాంది. చెప్తా అంటే వాళ్ళు ఏమంటున్నారు, చిన్న కూతురు ఒక అమ్మాయి, 2 కూతుర్లు, మాకే వాళ్ళు నువ్వేం తీసేసుకోకూడదు, అంతా మాకే ఇచ్చేయాలా, నువ్వేం తీసుకోకూడదు అని వాళ్ళు కండిషన్స్ పెడతాన్నారు మేడం. ఓకే. మీ అమ్మగారికి ఆస్తి ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? వాళ్ళ నాన్నగారి నుంచి వచ్చింది మేడం. ఓకే. సుభాష్ చంద్రబోస్ గారు. ఓకే, మాది పుట్టింటి నుంచి మీ అమ్మగారికి వచ్చినటువంటి ఆస్తి కాబట్టి ఆమె తనకు నచ్చిన వాళ్లకు ఎంత మొత్తంలో ఇవ్వాలనో ఆమె డిసైడ్ చేసుకోవచ్చు. సమానంగా ఇవ్వాలా? చేశారు సార్, 2018లో రిజిస్టర్ 20 రూపీస్ స్టాంప్ మీద రాసి ఇచ్చారు. అవునమ్మా. ఇప్పుడు ఏం చేయండి అంటే, మీరు అర్థమైంది మీ సమస్య, మీరు ఫర్దర్గా లిటిగేషన్స్ రావద్దన్నప్పుడు ఇప్పుడు కాగితాలపైన రాసుకున్నది నోటరీ డాక్యుమెంట్స్ ఏమైనా అట్లాంటివి ఉంటే వాటిని పక్కకు పెట్టేసి రిజిస్టర్డ్ డాక్యుమెంట్ చేయించుకోండి. అంటే దానపూర్వకంగా ఇచ్చే డాక్యుమెంట్ కింద గిఫ్ట్ రిజిస్ట్రేషన్ కింద తీసుకోండి. వీళ్ళమ్మ అట్లాంటివి కూడా వద్దండి, ఫర్దర్ లిటిగేషన్స్ వస్తాయి. అట్లా కాకుండా మీ అమ్మగారు బతుకున్నారు కాబట్టి గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. అయితే ఎవరైతే ప్రాపర్టీ అమ్మవద్దు అది మీకు మాకే ఇవ్వాలని చిన్న కూతురు గారు అంటున్నారు కాబట్టి అలాంటి నిబంధనలు ఎవరు పెట్టడానికి లేదు. ఎందుకంటే ఇచ్చే వ్యక్తి తన ఇష్టానుసారం మనస్ఫూర్తిగా అంగీకరించి ఇచ్చినప్పుడు మాత్రం ఆమె ఇచ్చింది మనం తీసుకోవాలి. ఇచ్చిన దానాన్ని కూడా మనం భయపెట్టో లేకపోతే ప్రలోభ పెట్టి ఇవ్వద్దనుకుంటే అది చెల్లదు. ఆమె ఎవరికి ఎంత ఇవ్వాలి, ఏ రకమైన ఆస్తి ఇవ్వాలనేది సమానంగా ఇవ్వాలా, లేకపోతే ఆరోగ్యం బాగాలేనప్పుడు ఎవరు నా బాధ్యతలు తీసుకుంటారు, తన మరణానంతరం జరిగే కర్మకాండల కార్యక్రమాలు ఎవరు తీసుకుంటారు అనే నమ్మకం ఎవరికైనా ఉంటే మంచి ఆస్తి ఇవ్వడానికి, లేకపోతే కొంత ఎక్స్టెంట్ ఎక్కువ ఇవ్వడానికి పూర్తిగా అంటే అన్ని హక్కులు ఆమెకే ఉంటాయి ఇచ్చే వ్యక్తికి. తీసుకునే వ్యక్తులు డిమాండ్ చేయడం, బ్లాక్మెయిల్ చేయడం ఇట్లాంటివి చెల్లవు. మీ అమ్మగారు నచ్చిన వాళ్ళకి నచ్చినంత ఇచ్చుకోవచ్చు, నువ్వు అమ్మడానికి వీల్లేదు అనడానికి కూడా లేదు. ఆమె ఇచ్చినంత వరకు ఇచ్చి మిగతాది తన జీవిత కాలంలో అమ్మేసుకోవచ్చు, ఎవరికైనా దత్తం చేయొచ్చు, దాన కార్యక్రమాలు చేసుకోవచ్చు. తన లావిష్ అంటే తన ఆరోగ్యం ఇప్పుడు ప్రస్తుతానికి ఈ మంత్ లో అమ్మడానికి పెట్టింది సార్ కొంచెం ప్లేస్, హెల్త్ పరంగా కొంచెం అమ్మడానికి పెడితే వాళ్ళు ఏమంటున్నారు, మేము అమ్మతే సంతకాలు పెట్టము, నువ్వు ఎక్కడన్నా అమ్ముకున్నా మేము సంతకాలు పెట్టము అని చెప్తాను. అవసరం లేదమ్మా, ఎవరు సంతకాలు అవసరం లేదు. ఆమెకు వాళ్ళ పుట్టింటి నుంచి వచ్చిన ఆస్తి ఆమె జీవిత కాలంలో మొత్తానికి అమ్మేసుకోవచ్చు. అవసరం లేదండి, కోర్టుకు వేసినా కోర్టు వాళ్ళు చూస్తారు కదా ఏది చెల్లే కేసు ఏది చెల్లకూడని కేసు. కాబట్టి ఆమె ఆరోగ్య పరిస్థితుల కోసం అనారోగ్య సమస్యలో ఉంది కాబట్టి ఏ సమస్య లేకున్నా కానీ తను 10 మందికి దానం చేసుకొని ఏదన్నా తన జీవితకాలంలో 10 మందికి ఏదో దానం చేసుకోవాలనుకున్నా అని అమ్మేసుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో ఎవరు అభ్యంతరం చెప్పడానికి లేదు. మీ అమ్మగారికి సర్వ హక్కులు ఉన్నాయి. ఎవరు మేము సంతకాలు పెట్టాలి అనేది లేదు, సంతకాలు పెట్టే అవసరం కూడా లేదు.
మీ అమ్మగారు తన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు, నచ్చిన వాళ్ళకు నచ్చినంత చేయొచ్చు, ఇంకా తన బాధ్యతలు తీసుకునే వాళ్ళకు ఎక్కువ చేసుకోవచ్చు. మీ ఎవరైతే చిన్న కూతురు బాగా కండిషన్స్ పెడుతుందో ఆ కండిషన్స్కు ఎవరు అంటే అవి ఆమోదించే కండిషన్స్ అయితే కావు. మిగతా కూతుర్లు ఉన్నారు కొనే వాళ్ళకు ఫర్దర్గా ఇబ్బంది లేకుండా మిగతా కూతుర్లు పెట్టేసేయండి సంతకాలు. అంతేనా సార్? ఇప్పుడు ఇద్దరు కూతురు పెట్టామంటున్నా సార్, ఇద్దరు పెట్టామంటున్నారు సార్. పెట్టేసేయండి అమ్మా. మీ చిన్న కూతురు ఎవరైతే ఉందో ఆబ్జెక్షన్స్ చెల్లవు. అసలు మీ అమ్మగారి కోపం వచ్చింది ఆమెకు ఒక్క వాటా కూడా ఇవ్వకుండా ఉండడానికి కూడా అవకాశం ఉంది. నాన్న దగ్గర డైవర్స్ అయిపోయాయి సార్ అమ్మకు ఆల్రెడీ. తానేమంటున్నాడంటే ఇప్పుడు నేను చెప్తాను అమ్మ కూడా తీసుకోకూడదని వాళ్ళందరికీ నేను అబ్జెక్షన్స్ పెడతాను. డైవర్స్ అయిపోయిన అతనికి ఈమె ఆస్తి మీద ఎలాంటి హక్కులు లేవు. అవును సార్. డైవర్స్ అయిపోయిన మీ నాన్నగారికి తల్లిగారి ఆస్తి మీద ఎలాంటి హక్కులు లేవమ్మా. అసలు డైవర్స్ అయినా అవ్వకపోయినా వాళ్ళ మదర్ నుంచి పుట్టింటి నుంచి వచ్చింది కాబట్టి సర్వ హక్కులు ఈవిడికే ఉంటాయి కదండి. నిజం. అవును సార్, నా తాత నుంచి వచ్చింది. అవును. డైవర్స్ అయిపోయిన భార్యకు భర్త నుంచి మెయింటెనెన్స్ తీసుకునే అధికారం ఉంది, కానీ డైవర్స్ అయిపోయిన భార్య నుంచి భర్త ఆస్తి అడగడానికి హక్కు లేదు. అది ఎందుకంటే ఆమెకు పుట్టింటి నుంచి వచ్చిన నాన్నది ప్లేస్ ఉంది సార్, 5 ఎకరాల భూమి ఉంది. అది భూమి ఉంటే ఇప్పుడు అతను ఎవరికి మాకు ఇవ్వలేదు సార్. డైవర్స్ అనేది మాకు అందరికి పెళ్లిళ్ళు అయిపోయాయి. తను ఏది ఇవ్వలేదు. నేను పెద్ద కూతుర్ని, అమ్మ నా దగ్గరే ఉంది, నాకు హస్బెండ్ ఎక్స్పైర్ చనిపోయారు, అందుకు అమ్మ నా దగ్గరే ఉంది, నాకు చిన్న పిల్లలు ఉన్నారని. నాన్నది ఇప్పుడు ఎట్లా సార్? నేను సంతకాలు చేస్తేనే ఆయన అమ్ముకోవాలా లేకుంటే లేదు సార్? మీ నాన్నగారి ఆస్తి తనకు స్వార్జితంగా వచ్చింది, ఎవరికన్నా ఇవ్వచ్చు. ఎవరికి ఇవ్వకుండా తను కాలం చేసినట్టయితే మీ అందరికి హక్కులు వస్తాయి. ఇప్పుడు ఒక అమ్మాయికి చేసిస్తాను అంటున్నారు సార్ నాన్న కూడా. ఆయన బతికున్నప్పుడు ఆయన స్వార్జితం అయితే ఒకరికి చేస్తున్నప్పుడు ఒకరికి చేసుకోవచ్చు. మా సంతకాలు లేకుండా చేయొచ్చు. మీ అమ్మగారు ఎట్లయితే తన ఆస్తిని ఎవరి సంతకాలు లేకుండా చేయడానికి ఈమెకు అర్హత హక్కులు ఉన్నాయో, మీ నాన్నగారి స్వార్జితమైన ఆస్తిని ఎవరికి ఆమోదం లేకుండా ఎవరు సంతకాలు పెట్టకుండా కానీ ఆయన అమ్ముకోవడానికి కానీ దానం చేసుకోవడానికి ఆయనకు అవకాశం ఉంది. మరో కాల్ తీసుకుందాం అండి. పెద్దపల్లి నుంచి సురేష్ గారు. హలో, నమస్తే అండి సురేష్ గారు, చెప్పండి. నమస్తే మేడం. అయితే ఇప్పుడు మాకు ఒక భూ సమస్య ఉంది మేడం. అయితే ఇక్కడ మేము పెద్దపల్లి కోర్టులో గెలిచినాము. ఓకే. అయితే ఏమైందంటే ఆయన ఇక్కడ నుంచి తీసుకుపోయి మళ్ళీ హైకోర్టులో పెట్టింది. ఎవరండి పెట్టింది? ఈ మా మీద పార్టీ అని. ఓకే, మీకు ఏమవుతారు ఆయన? ఏం కాదు. అయితే మా తండ్రులు భూమి కొన్నారు మేడం. అయితే అప్పుడు వాళ్ళ బిడ్డ ఉండే ఒక ఆయనకు ఒకటే బిడ్డ. ఆ ముసలాయన దగ్గరికి వెళ్ళి మా వాళ్ళు తీసుకుంటే ఆ ముసలాయనే చనిపోయిన తర్వాత ఆమె మొత్తం విరాసత్ చేయించుకున్నది. అయితే విరాసత్ చేయించుకున్నాక మేము చూసేసరికి మా పేర్లు వెళ్ళినాయి, మా తండ్రుల పేరు వెళ్ళినాయి. ఇళ్ళల్లో ఎంఆర్ఓ గారు వాళ్ళు వీళ్ళు ఉండి మీకే అవుతుంది. అయితే ఇక మీరు దీన్ని చేసుకోవచ్చు. మేము పెద్దపల్లి కోర్టులో. మీరు వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కున్నప్పుడు రిజిస్ట్రేషన్ అవ్వలేదా అండి మీకు? అయితే ఆయన అప్పుడు మాకు ఇక్కడ పెద్దపల్లి కోర్టు లేదు మేడం, 1988లో. అయితే ఇక్కడ కోర్టు లేకుంటే సుల్తానాబాద్ కోర్టులో ఆయనే మాకు చేసిన కాయిదా ఉండేది. కోర్టు కాదండి, మీరు ల్యాండ్ కొనుక్కున్నారని చెప్పారు. కొనుక్కున్నప్పుడు మీకు రిజిస్ట్రేషన్ అవ్వలేదా? అప్పుడు రిజిస్ట్రేషన్ కాలేదు మేడం. అయితే ఏమైందంటే మేము ఈ అనుభవదారి కాలంలో ఉన్నాం అన్నట్టు. ఓకే. అయితే మేమేం చేసినాం కదంటే ఇక మనం పంట చేసుకుంటాను నడుస్తాను అని మేము సైలెంట్ గా ఉన్నాం. అయితే ఇక అక్కడ ఏమైంది అంటే విషయం ఏంటి అంటే ఇప్పుడు ఆయన ఏం చేసిందంటే పెద్దపల్లి కోర్టులో అయితే కోర్టు నుంచి మేము కూడా పోయినాక ఆధారాలను చూసి ఇది మీకే వర్తిస్తుంది, వాళ్ళకి వర్తిస్తుంది అని చెప్పని మాకు చేసిరు. అయితే చేసిన తర్వాత ఇప్పుడు ఆయన ఏం చేసిందంటే ఇక్కడ నుంచి ఇక్కడ అయిపోయిందని మళ్ళీ హైకోర్టుకి వచ్చింది. హైకోర్టులో ఆశ్రయించింది. ఓకే. హైకోర్టు ఇప్పుడు జడ్జిమెంట్ ఏమనంటే జడ్జిమెంట్ దాకా పోలేదు, ఆయన స్టేటస్ కో ఇచ్చింది మాకు ఒకటి. ఈ భూమి మీద మోక మీద అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఉండాలి, వాళ్ళు మేము తీర్మానం అయ్యేదాకా ఎవరికి భూమి అమ్మరాదు చేయరాదని స్టేటస్ కో ఇచ్చింది. ఓకే. అయితే ఇప్పుడు ఆ ప్రాబ్లం ఇప్పుడు 2-3 సంవత్సరాలు అవుతుంది మేడం. అయితే ఇక మేము ఇప్పుడు దాని గురించి పోతే ఆగుదాం అంటే అదే ఆ సందర్భాలు ఆగుతుంది. ఇప్పుడు మేము దాన్ని ఎట్లా చేసుడు, మాకు ఏ రకంగా ఇది అవుతుందో మీరు కొద్దిగా సలహా ఇస్తే. ఓకే జడ్జి గారు. అంటే ఇప్పుడు మీరు అనుభవదారులండి, భూమి కబ్జాలో మీరున్నారు.
ఈ కబ్జాలలో ఇప్పుడు పట్టకున్నది ధరణి రిపోర్ట్లు వెళ్తుంది. ఓకే, కాకపోతే మీ నేను- పేరు మీద రిజిస్ట్రేషన్ లేదు. రిజిస్ట్రేషన్ అయింది మేడం, మా తండ్రిలో కొన్న రిజిస్ట్రేషన్ అయింది. మరి వాళ్ళు ఏ హక్కుతో వచ్చారు మీకు అగెన్స్ట్ గా? వాళ్ళు ఏం అడుగుతున్నారు? అయితే వాళ్ళు అదే ఇప్పుడు మాకు మా తండ్రిది మా తండ్రిది మా తాతల తండ్రులు అని చెప్పి వాళ్ళు సంగరామక్క అని వాళ్ళు అందుకచ్చారు. అంటే ఇప్పుడు డాక్యుమెంటేషన్ చూస్తే తెలుస్తుందండి. ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి వాళ్ళకి ఏదో హక్కు పత్రం ఉంది అన్నట్టు చెప్తున్నారు మీరు. అయితే వాళ్ళ తండ్రిది భూమి అయితే మా తండ్రులు ఏం చేశారు కదంటే కొన్నారు. మేడం కొన్నారు, మీరు రిజిస్ట్రేషన్ తోటి కొన్నారు మీ తండ్రులు. రిజిస్ట్రేషన్ తోటి అయితే రిజిస్ట్రేషన్ అప్పుడు రిజిస్ట్రేషన్ అవన్నీ లేకుండా ఆ కాలంలో మ్యూటేషన్ జరిగింది. జరిగింది. అంటే మీరు పట్టాదారు కాలంలో వచ్చారండి? మీ తండ్రుల పేర్లు పట్టాదారు కాలంలో వచ్చిందా, ఓన్లీ అనుభవదారు కాలంలో ఉందా? అనుభవదారు కాలంలో ఉన్నది. ఇటు మాకు కోర్టు నుంచి మన పెద్ద సుల్తానాబాద్ కోర్టు నుంచి ఆ ముసలైన చేసిన అది ఉన్నది. దాని ఆధారంగానే పెద్దపల్లి కోర్టులో తీర్మానం అయింది. మాకు రిజిస్ట్రేషన్ చేయడానికి కలెక్టర్ మేడం ఆర్డర్ అయితే మీరు స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ కేసు ఏమైనా వేసి ఉన్నారేమో పెద్దపల్లి కోర్టులో, అది డైరెక్షన్ ఇచ్చి ఉన్నారేమో, మీకు జడ్జిమెంట్ వచ్చిందేమో. మరి ఇప్పుడు కాగితాలు లేకుండా మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే మాకు అర్థం కాదండి. అంటే ఇప్పుడు మీరు చెప్తుంది ఏంటంటే మీకు ఆర్డర్ ఇచ్చారు రిజిస్ట్రేషన్ చేయమని అని అంటేనేమో అది స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ కేసు వేసి ఉండాలి మీరు. లేదా మీరు కబ్జాలో ఉన్నాం కాబట్టి మా కబ్జాలోకి వాళ్ళు ఇల్లీగల్గా ఎంక్రోచ్ అవ్వద్దు అని చెప్పి ఏదైనా అడిగి ఉంటే ఇంజంక్షన్ పర్మనెంట్ ఇంజంక్షన్ జడ్జిమెంట్ వచ్చి ఉండవచ్చు. ఇప్పుడు మీరు ఆ కాగితాలు లేవు కాబట్టి ఒక నిర్ణయంకి మేము చెప్పలేము. కాకపోతే ఏం చెయ్యాలి అనేది మీ హక్కు ఎంతవరకు ఉంది, వాళ్ళ హక్కు ఎంతవరకు ఉంది. ఒకవేళకు మీది డాక్యుమెంటేషన్ కరెక్ట్ ఉంది అంటే కేసు కొట్లాడడానికి ముందుకెళ్లడంలో అభ్యంతరం లేదు. కాకపోతే మీరు కంటిన్యూస్గా ఫైట్ చేస్తే లాస్ అయ్యేది ఇద్దరికి. ఇప్పుడు స్టేటస్ కో ఇచ్చారు, మీరు దాన్ని అమ్మలేరు, వాళ్ళు అనుభవించలేరు. భూమి అలా పడడం అంటారు కదా, అలా అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు మనము ఎలాగూ లోక్ అదాలత్ గురించే మాట్లాడుకుంటున్నాం కాబట్టి, రాజీ మార్గం మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఆ వేలో మీరిద్దరు కూర్చొని మాట్లాడుకొని ఇది సామరస్యంగా తేల్చుకుంటే ఇద్దరికి లాభం ఉంటుంది. మీరు అలా మేడం మాట్లాడదామని పెద్దవాళ్ళతో సంప్రదించినాం. అయితే వాళ్ళు నాకు భూమి కావాలని వాళ్ళు అంటారు. మేము విడిచిపెట్టడానికి మాకు ధర వచ్చింది, మాకు పట్టా అయినాయి, పాస్బుక్లు వచ్చినాయి, అన్నీ అయినాక మేమే విడిచిపెడతాం. అవును, అది కరెక్టే. అందుకని దానికి మార్గము లోక్ అదాలత్ లో మీరు సెటిల్ చేసుకోవడం. కాదు అంటే టైం వేస్ట్ అవుతుందండి, ఇద్దరికి టైం వేస్ట్ అవుతుంది. అదే టైం వేస్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి ఏమైంది మేడం, అయితే మేము పంట పండిస్తున్నాం. పంట అది కొనడానికి కూడా ఇప్పుడు ఈ ఐకేపీ సెంటర్లలో కూడా వాళ్ళకు చూపించడానికి ఇబ్బంది అవుతుంది. అదేనండి, ఇప్పుడు కేసు పెండింగ్ లో ఉందంటే పర్చేజర్స్, ప్రాస్పెక్టివ్ పర్చేజర్స్ అంటారు. ఎవరైతే కొనాలని ముందుకొచ్చే పార్టీస్ ఉంటారో వాళ్ళు కూడా ధైర్యం చెయ్యరు, అది కొనడానికి ముందుకు రారు. కాబట్టి ఇద్దరు సామరస్యంగా సాల్వ్ చేసుకుంటేనే బాగుంటది ఈ సమస్యని. సామరస్యంగా అంటే వాళ్ళు మీకే ఎన్నో కొన్ని ఇస్తాం, మీరే వెళ్ళిపోవాలని భూమి మీదకి వెళ్ళని మామూలు అంటారు. వెళ్ళిపోమంటే వాళ్ళకి ఏం రైట్ ఉన్నది అనేది చూసుకోవాలండి. వాళ్ళకంత రైట్ ఉందా ఆ భూమి మీద? మీకు అదే మీరు చెప్పడం కాదండి, డాక్యుమెంట్స్ చూస్తే చెప్పగలం మనము. అది ఇప్పుడు మేము ఏమి చూడలేము కాబట్టి సామరస్యంగా తేల్చుకోండి అని చెప్పడానికి మించి మేము ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చేయలేము. సో రాజమార్గం అని మేము చెప్పుకొస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఎలాగూ సుప్రీంకోర్టు స్పెషల్ లోక్ అదాలత్ జరుగుతుంది కాబట్టి మీదేమైనా ఉంటే మీ న్యాయ సేవాధికార సంస్థ దగ్గరికి వెళ్తే చూసి డాక్యుమెంటేషన్, వాళ్ళ మీ డాక్యుమెంట్స్ చూసి నిజంగా మీకు కరెక్ట్ హక్కు ఉందా, వాళ్ళకంత హక్కు ఉందా, వాళ్ళకి హక్కు. ఇప్పుడు మేము ఏం చేస్తామంటేనండి, మీరు లోక్ అదాలత్కి వచ్చినప్పుడు ఇద్దరు డాక్యుమెంటేషన్ చూసి కేసులు చూసి ఎంతవరకు సక్సెస్ అవుతారు అవ్వరు, దీనివల్ల ఊరికేనే టైం వేస్ట్ అవుతుందని మేము చెప్పగలుగుతాం. ఓకే, చెప్పి దాన్ని బట్టి మీకు మేము సలహా ఇవ్వగలుగుతాం. ఓకే, మీరు ఎంత ఫైట్ చేసినా లాభం లేదు ఇందులో, అలా అన్నట్టు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటి వరకు మనం సుప్రీంకోర్టు స్పెషల్ లోక్ అదాలత్ న్యాయ సహాయం ఈ అంశంపై సలహాలు సూచనలు స్వీకరించాం. వచ్చే శనివారం 9:30 న్యాయసేవ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.